నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక 3,500 కోట్లు అమృత్ స్కీమ్లో తీసుకొస్తే అది ఎవరికో ఇవ్వాలని వీరికి లేదని వారికి లేదని అనటం అసమంజసం. అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రెండోది, ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో కూర్చుందంతా మనం తెలంగాణ బిడ్డలం. పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విప్పు గారు అధ్యక్ష ఒకటి మీరు క్లారిటీ ప్రజలకు తప్పు సార్. ఇప్పుడు వారు అమృత్ పథకం రాత్రి పంచుకున్నదనే దాన్ని రికార్డు సరిచేయాలి అధ్యక్ష. ఎందుకంటే అమృత్ పథకంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తదుపరి గుత్తేదారులు ఆయా పనులు చేయడానికి వచ్చారు తప్ప ఎవరో రాత్రి పంచుకున్నారు అధ్యక్ష. వాడు తప్పుడు సమాచారం గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఇది మాట్లాడారు, అది బయట. కానీ హౌస్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మేము సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అమృత్ పథకంలో వచ్చిన నిధులకు టెండర్లు జరిగినాయి, టెండర్ల ప్రకారమే పనులు జరుగుతాయి తప్ప మరొకటి కాదని మాట సంగతి చెప్తున్నాం. ఈరోజు ఒకటి ఇంకోటి, ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరు ఉండాలట పైన వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకారు ఓటేస్తే 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి 8 మంది రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలనేది ఒకటి సూచన. ఈరోజు వాళ్ళు మీరేని గెలిచిరంటున్నా అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి గారు మొదటి లెక్కింపులో కూడా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు అట్లా అనుకుంటే అది ప్రామాణికం కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం మాకు వచ్చింది, అది మ్యాండేట్ అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. గౌరవ స్పీకర్ గారు, మహేశ్వర్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ మాత్రమే మీరు సబ్జెక్ట్ పోవడం వల్ల ఇది ఇబ్బంది అవుతుంది. మాట్లాడండి.